तत्त्वविद्यति न ध्यायेत् प्रवर्तेत सदा बहिः प्रवर्ततां सुखेनायं కోపాదోస్య ప్రవర్తనే. బ్రహ్మవిధుడు ధ్యానము చేయకుండినా బాహ్య ప్రవర్తనము కలుగునంటివేని అట్లు బాహ్య ప్రవృత్తి కలిగినను కలుగుగాక అతనికి ఏమి నష్టము? అతడు కృతకృత్యుడు, అతని బ్రహ్మనిష్టకు ఏ లోపము లేదు. సరే, బ్రహ్మం తాను తెలుసుకొని ఆ కైవల్య స్థితిని కనుక్కున్నాడు కాబట్టి ఇంకా ఈ ప్రపంచ విషయము మనోబుద్ధులు వచ్చి ఆ పనులు చేస్తే వాడికేం బాగా? వీటి నుండి ఇవి కలగకుండా వీటిని ఆపుకోవాల్సిన అక్కర వాడికి ఉండదు. ఎందుకంటే వాడు సదా బ్రహ్మడే ఉన్నాడు. వాడు విడిపోయినాడు. ఇప్పుడు ఉన్నాయి ఈ దేహము, మనస్సు, ఇంద్రియాలు, ప్రపంచ విషయము అంతా ఒక కట్ట ఉంది. తాను వాటిని ప్రకాశింపజేసే పరమాత్మ వేరుగా ఉన్నాడు. ఈ రెండు వేరుగా ఉన్నాయి. వేరుగా ఉన్నా కూడా వీడికి తెలియని స్థితిలో, అజ్ఞానంలో ఈ రెండు ఒకటిగా గ్రహిస్తూ ఉన్నాడు ఇంతకాలం. దేశిజ్జడ గ్రంథి ఈ రెండు ఒకటిగా గ్రహించుకుంటూ ఉన్నాడు. ఏం పాపం వాడికి అర్థం కాలే. అంటే తెలుసుకునే జ్ఞాన రూపుడు తాను వేరేమి, తెలియబడుతుండేటువంటి ఇంద్రియ మనోబుద్ధులు వేరే అన్నటువంటి విచక్షణ జ్ఞానం లేని సమయంలో ఆ రెండు ఒకటిగా గ్రహిస్తూ ఉన్నాడు. వీడు ఈ బ్రహ్మతంత్రాన్ని తెలుసుకోవడం అంటే ఏమిటి అంటే దాన్ని వేరే దీన్ని వేరే చేసినాడు. అంటే ఇంత విచారణ ఏం చేస్తాడు వీడు జీవితకాలంలో? పరమాత్మ తత్వాన్ని అంటే దేహ మనోబుద్ధులు వేరుగా, తెలుసుకునే జ్ఞానమైన తాను వేరుగా ఉన్నాననేటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకున్నాక ఆ తెలుసుకుంటున్న జ్ఞానమే తన స్వరూపం అనే నిశ్చయం అయిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్ఞానమాత్రంగా నిలుస్తున్నాడు. ఈ విషయంతో సంబంధం లేకుండా ఉంటున్నాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు వీడికి ఈ విషయం ఎంత వస్తే మాత్రం వాడికి ఏం బాధ? అంటే తెలియబడుతున్న విషయం అంతా ఎంత తెలియబడినా అది బయటిదే. ఎందుకంటే వేరే నేనెవరు అంటే నేను జ్ఞానస్వరూపాన్ని అనేటువంటి నిశ్చయం అయింది కనుక వాడు ఈ ధ్యానం చేసేవాడి మాదిరి నిరంతరం వాడు ధ్యానం చేయనక్కర్లేదు. దృఢ నిశ్చయం, తీర్మానం అయిపోయింది. ఎంతన్నా ఉండని, ఇది నాకు కాదు, ఎదురు ఉండని, ఇవన్నీ అన్ని పనులు చేయని, నేను కాదు, నేను ఎవరు, జ్ఞానస్వరూపాన్ని అనేటువంటి దృఢ నిశ్చయం అయిన తర్వాత వాడు ధ్యానం చేయవాలి. మమ్మల్ని ఇది నేను కాదు, ఇది నేను, ఇది నేను కాదు, ఇది నేను. ఆ ధ్యాన అవన్నీ సమయాలు దాటిపోయినాయి, నిశ్చయమైంది. వాడు ముందు సాధన సమయంలో వాడు చేసి ఉండవచ్చు ఆ విషయాలన్నీ. కానీ ఇప్పుడు సాధకుడు వాడు జ్ఞాని, పూర్ణంగా తెలుసుకున్నటువంటి జ్ఞాని కాబట్టి వీడి జ్ఞానమే నిశ్చయం. కానీ ఈ జరిగే పనులని నేనని ఎందుకు అనుకుంటాను? కాబట్టి వీడికి వాటితో ఏమర్థం? ఇవి పోగొట్టుకోవడానికి వాడు ఎందుకు ధ్యానం చేస్తాడు? అవసరం లేదు కదా వాడికి. ఏంటాడు? తత్వవిధుని నిశ్చయమును తెలుపుతున్నారు. ఈ విధమైన నిశ్చయంతో వాడు ఉంటాడన్న విషయాన్ని కూడా తెలుపుతున్నాడు. స్వర్ణాశ్రమాదయో దేహే మాయయా పరికల్పితాః ఆత్మనో బోధరూపస్యే ఏవం తస్య వినిశ్చయః. నేను చిద్రూపుడనగు ఆత్మను, నాకు వర్ణ ఆశ్రమాదులు లేవు, అవి అన్నీ మాయా కల్పిత దేహ సంబంధములగును కానీ నావి కావు అని బ్రహ్మవిధుని నిశ్చయం. ఏ విధంగా నిశ్చయిస్తాడు? ఇప్పుడు మనం అనుకున్నదే, నేను వీటన్నిటికీ సాక్షిని, వీటన్నిటికీ తెలుసుకునే జ్ఞానస్వరూపాన్ని. నా దేహము, ఇంద్రియాలు ఇవన్నీ కూడా వాటి వాటి ప్రారంధానుసారం ఇవి వ్యవహారం చేస్తున్నాయి. కానీ నేనెవరంటే నేను పరమాత్మను, నేను జ్ఞానస్వరూపాన్ని అనేటువంటి పూర్ణ నిశ్చయం ఉంటుంది. కాబట్టి వాడు వీటిని చూసి భయపడి ధ్యానం ఏదో చేసి వీడిని విడిచి తప్పించుకొని ఏదో చేయవలసిన అక్కర వాడికి ఉండదు అంటారు. అని ఎప్పుడు పడితే అప్పుడు తాను బ్రహ్మంగానే ఆ కైవల్య స్థితిలో నిలబడుతుంటాడు. అంతేగాని దేన్ని వాడు విడిపించనక్కర్లే. జ్ఞానికి చేయదగిన పని లేదు అనుట ఎందుకు శాస్త్రమును కనపరుచుచున్నారు. అది ఎక్కడ చెప్పినారు ఈ విషయం? జ్ఞాని ఏది చేయనక్కర్లే. తాను బ్రహ్మం అని తెలుసుకున్న తర్వాత ఆ ఇంద్రియాలన్నీ వాటి వాటి పనులు చేస్తుంటాయి.
వీడు ఏది చేయని వాడే, ఎప్పుడు జ్ఞానస్వరూపుడే అనే విషయాన్ని ఎక్కడ చెప్పినారు అంటే శాస్త్రంలో కూడా నిరూపణ చేస్తున్నారు ఆ విషయాన్ని. సమాధి మద కర్మాణి మా కరోతు కరోతు వా హృదయేనాస్త సర్వస్తు సర్వాస్తు ముక్తయేవోత్తమాశయః. బ్రహ్మవిదుడు పూర్వ అభ్యాసం చేత సమాధిని కాని కర్మలు కాని చేసినను మానినను సర్వ వాంఛలో లేనివాడైనందున అట్టి విమల చిత్తుడు ముక్తుడే అగునని భావం. ఒకవేళ పూర్వాభ్యాసం ఉంటాయి, కొన్ని కర్మలు అలవాటు ఉంటాయి. ఇప్పుడు దేవుని పూజ అలవాట్లు ఉంటాయి కదా, అప్పుడు బ్రహ్మత్వం తెలిసినంత మాత్రంతో దేవుని పూజ మానుకుంటాడా అంటే మానుకోలేకపోవచ్చు. ఉపాసనలు చేస్తాడు, కర్మ చేస్తాడు, వాడి పూజలో పురస్కారాలు ఏమన్నా ఉంటాయి, వాటిని మానుకోలేకపోతాడు. మానుకోలేక చేస్తున్నా కూడా వాడికి ఏమి ఇబ్బంది లేదు. అంటే అవి పూర్వ వాసనలు కదా, అవి విడిచిపెట్టవు. అంటే రోజు అయ్యో దేవుడు పూజ నైవేద్యం పెట్టుకుని ఉంటాడు కదా, ఇప్పుడు నాకెందుకు, నేను బ్రహ్మత్వం, ఇది మళ్ళీ అలసత్వం, ఇది మళ్ళా తప్పుడు కాదు, నాకెందుకు బ్రహ్మత్వం పొందినా, నాకు వీడితో అవసరం లేదని వాటిని విడిచిపెడతాడు. విడిచిపెట్టి మళ్ళా వాడు నిరంతరం బ్రహ్మత్వంలో ఉంటే పర్వాలే, ఉండకపోయినాడో ఇది విడుస్తాడు, అది రాదు, పై మధ్యలో భ్రష్టు పడతాడు. అట్లా లేకుండా జ్ఞానం కలగని పరమాత్మను తెలుసుకో, జ్ఞానమాత్రంగా నిలుచు, సదా బ్రహ్మం అందు ఉండు. దేహేంద్రియాలతో పూర్వవాసన వరిష్టమైనటువంటి ఏమన్నా పుణ్యకార్యాలు నీకు అలవాట్లు ఉంటే చెయ్యి, తప్పులే, నీకేమి ఇబ్బంది లేదు, చేసినంత మాత్రంతో ఇబ్బంది లేదు. ఒకవేళ మానినవు అంటే మానడం అంటే ఏదైనా ఒక అభ్యంతరం వలన చేయలేని పరిస్థితుల వలన విడిచిపెట్టాం. కానీ కర్మిష్టి అలా ఉండదు. ఎందుకంటే వాడు చేయలేకపోయినప్పుడు మహా బాధపడతాడు. నా వాడు బాయ్, నా ఆచారం బాయ్, నా పూజలు బాయ్ అని వాడు చాలా బాధపడతాడు. కానీ జ్ఞాని లేదా చేయలేదా పోనీ నా స్థితిలో నేనుంటా అట్టయినా ఆనందిస్తాడు. లేదు చేయవలసి వచ్చినా చేస్తా, దేహేంద్రియాలు ఆ పనులు చేస్తాయి, దీనివల్ల వచ్చిన నష్టం. ఇది మాటికి చేయలేదని ఏడ్చేదానికంటే ఇంకా దాని మొహాన్ని ఆ చేయిస్తే పోలే, నా జోలికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఉపవాసం ఉంటాడు కదా, ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి అవుతుంది అంటుంటే ఈయన ఉపవాసంలో ఏం ఫలితం ఉంది? అది నిరంతరం తిండికి లోపల పెరుగుతుంటుంది. అంత భాగ్యానికన్నా దాని మొహాన్ని ఏదో ఒకటి వేసి దాన్ని బాగా తొలగించుకొని లక్షణంగా భగవంతుని ధ్యానంలో ఏ ఉపవాస ఫలితానికంటే ఎక్కువ ఫలితం కదా ఇది. నువ్వేమో ఉపవాసం ఉంటాను అనుకుంటువి, నువ్వు దేవుణ్ణి ధ్యానం చేసుకుంటా అంటివి, శివరాత్రి వద్దంతా శివుణ్ణి ధ్యానం చేస్తా ఉపవాసం ఉంటా అంటివి. ఈ ఉపవాసం ఉన్నదాన్ని ఈ ఆకలి పెరుగుతుంది, ఇంకా శివుణ్ణి ధ్యానం చేస్తాం. కాబట్టి అట్లా మనస్సుని ఇబ్బంది పెట్టే పనులు చేసి ఏదో భగవంతునికి మనం సేవ చేస్తామనుకోకూడదు. మనస్సుకు ఏ పని కావాలంటే దానికి మహాన ఆ పని పెట్టేసి హాయిగా నువ్వు శివ ధ్యానంలో నిలిచిపో. నువ్వు తిన్నావా తినలేదా అని భగవంతుడు అడగదు, నీవు ఆ పరమాత్మ ఏందో నిలిచినావా లేదా అని అడుగుతాడు. కాబట్టి అటువంటి ఇబ్బందులు వాడు ఒకవేళ చేసినా చేయవచ్చు. జ్ఞానికి ఈ భేదం ఉండదు. అంటే వీడు చేయాలనుకుంటే చేస్తాడు, వద్దనుకుంటే పోనీలే అనుకుంటాడు. చేయలేదేని బాధపడాడు, చేయవలసి వచ్చినాయనే బాధపడాడు. ఎందుకంటే వాడి స్థితి వాడికి తెలియబడింది కాబట్టి భగవంతుడే వాడికి సాక్షాత్కరించినాడు. ముక్తే తన స్వరూపమై నిలిచింది. ఇంకా వీడికి వీటి వల్ల ముక్తి అక్కర్లేదని వీడు చేయకుండా ఉండి ఈ మనస్సు ఏడిపిస్తుంది చూడు, అట్లా ఏడుచుకున్నా ఆ పని చేస్తే అది నోరు మూసుకుంటుంది, దాని బాధ పడవపోతుంది, తన స్థితిలో తను మళ్ళా నిలవచ్చు. ఈ విధంగా ఎక్కడైనా తప్పుకుంటాడు జ్ఞాని, కానీ అజ్ఞాని తప్పుకోలేదు. చేయకపోతేనే ఇంకా ఆ రోజంతా బాధపడతాడు. వీడికి అది ఉండదు అంటాడు. ఇస్తే చేస్తాడు, లేకుంటే దేనికి బాధపడాడు. ఈ విషయం ఇంకొక ప్రమాణంను చూపుచున్నాడు. ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాడు. నైష్కర్మేణ తస్యార్థం తస్యార్థోస్తి న కర్మభిః
న సమాధాన జప్యాభ్యాం యస్య వినిర్వాసనం మనః. వాసనా క్షయము కల మహనీయునకు కర్మలతో కాని, కర్మరాహిత్యంతో కాని, సమాధితో కాని, జపముతో కాని, మరి దేనితో కాని పనియే లేదని శాస్త్రం. వాసనా రాహిత్యం అంటే ఇది చేయాలి అది చేయాలని ఇప్పుడు మనం అనుకున్నటివే అది లోపల పీకుతాయి చూడు సంకల్పాలు. ఏ పని చేయకపోయినా ఆ పని చేయలే, ఈ పని చేయలే, ఈ పని చేయలే, ఈ పని చేయలే అని మనసులో పెరుగుతాయి, లాగి పారేస్తుంటాయి బయట. అటువంటివి నశించినటువంటి వాడు. ఎందుకంటే వీడి మనస్సు స్వేచ్ఛగా ఉంది, హాయిగా జ్ఞానమాత్రంగా నిలుస్తుంది. ఈ మనస్సు వాడి దగ్గర ఏమీ చేయలేకుండా ఉంది. వాడు బయటకు వచ్చి ఏదైనా చేయమంటే చేస్తుంది, లేకుంటే లేని పరిస్థితిలో ఉంది. వాసనాక్షయమే. ఆ విధంగా వాసనాక్షయం అయిన తర్వాత వాడు పనులు చేసినా ఇబ్బందిలే, పని చేయకపోయినా ఇబ్బంది లేదు. చేయకపోతే చేయలేదే అని వీడి మనస్సు ఇబ్బంది పెట్టదు, చేస్తే చేసినావే అని ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే దీంతో వాడికి సంబంధమే లేదు కాబట్టి హాయిగా తన స్వస్థితిలో తాను నిలబడినాడు కాబట్టి అట్లా ఉంటాడు జ్ఞాని. కాబట్టి వాడు అన్ని విషయాల్లో ప్రవర్తించినా ఇబ్బంది లేదు, ప్రవర్తించకపోయినా ఇబ్బంది లేదు అంటే. వాసనా నివృత్తి కొరకు జ్ఞాని ప్రయత్నింపవలదా అని చెప్పుచున్నారు. పోనీ వాసనాక్షయమైనటువంటి వాడు ఇట్టుంటాడని చెప్తే ఆ వాసనాక్షయం చేసుకోవడానికైనా వాడు ఏదో ఒక ప్రయత్నం చేయాలి కదా అని మళ్ళా క్వశ్చన్ వేస్తున్నాడు. ఆత్మా సంగస్థతో ఇంద్రజాలం హిమాయికం ఇత్యచంచల నిర్ణీతే కుతో మనసి వాసన. జగత్తు మాయికము, పరమాత్మ అసంగుడు అని గ్రహించిన వానికి వాసనయే సంభవింపదని ఈ వచన అభిప్రాయం. ఇంద్రజాలము అని తెలిసినటువంటి వాడికి అక్కడ జరిగేదంతా అబద్ధము, ఏదో వాళ్ళన్నీ మనకు మ్యాజిక్ మాదిరి చేసి చూపిస్తున్నాడు కానీ వాస్తవం కాదని తెలిసిన తర్వాత వాడి యందు వాడికి ఇచ్చ లేదు, ప్రతిబంధం లేదు. ఆ విధంగా ఈ ప్రపంచమంతా ఇంద్రజాలం లాంటిది, అసత్యము ఉన్నట్టు కనపడుతుందే కానీ ఇది కూడా కొంతసేపటికి లేకుండా పోతూ ఉంటుంది అని సత్యాన్ని గ్రహించినటువంటి జ్ఞానికి వాసన అనేదే కలగదు. ఇప్పుడు దాన్ని కావాలని ఎందుకు కోరుతాడు? ఇది కూడా వస్తుంది, ఎక్కడో ఉంది ఏంటో. అంటే ఇంద్రజాలంలో బాగా చూపించినాడు, ఆ పండు తినవాలనుకుంటాడు వీడు. ఎందుకంటే అది వాస్తవమైంది కాదు అని వీడికి ముందే తెలుసు. వాడు చూపిస్తున్నాడు కానీ అంత మంచి పండు అది వాస్తవం కాదని తెలుసు కాబట్టి దాన్ని తినవాలనే ఇచ్చగించడు, దాన్ని తినవాలని ఇచ్చగించడు, చూసి ఆనందిస్తాడు, బాగుంది అంతే. దాని యొక్క వాసన అంటే అది తినవాలనేటువంటి సంకల్పం వీడిలో కలగదు. ఆ విధంగా ఈ జగత్తు అసత్యం అని తెలుసుకున్నాడు, పరమాత్మ తాను సత్యం అని తెలుసుకున్నాడు. ఆ పరమాత్మ తాను సత్యం అని తెలుసుకున్నప్పుడే ఈ జగత్తు యొక్క వాసనాక్షయం అయిపోయింది. ఇంకా దీంట్లో వాడికి ఎక్కడ కోరికలు పుట్టించలేదు. వీడికి నాకు ఇది కావాలా, నాకు అసౌఖ్యం కావాలా, నాకు ఈ డబ్బు కావాలా, నాకు ఈ రకమైన సంతానం కావాలా, ఇవన్నీ ఏమన్నా ఈ వాసనలు వీళ్ళలో ఉంటాయంటే ఏది ఉండదు. ఎందుకు నిలబడి ఉంటాడు అంటే ప్రారంభ క్షయం కోసం దేహంలో ఉంటాడు. ఎందుకంటే దేహం ఉంది కదా, ఇది ప్రారంభంగా నశించినంత వరకు, దేహం పడిపోయినంత వరకు దీనికి అన్నమో నీళ్ళు బట్టో ఏమే ఆ పనులు ఉంటాయి కదా, అంత మాత్రమే చేసుకుంటాడు. కానీ అది కావాలి, ఇది కావాలి, ఇది పొందవాలి, అది పొందవాలని అటువంటి ఆశారూపమైనటువంటి వాసన వీడి దగ్గర ఉండదు. అదే వాసన అంటే ఆశ, ఇది కావాలి, ఇది కావాలి, ఇది చేయాలి, అది చేయాలి. ఈ వాసన ఎప్పుడు పోయింది అంటే విచారణలోనే వెళ్ళిపోయింది. దేహం సత్యం కాదు, మనసు సత్యం కాదు, ఇంద్రియాలు సత్యం కాదు, ఈ జగత్తుతో దాంతో పుట్టాయి, జగత్తు అసత్యమే, ఇవన్నీ వాస్తవం కాదు. ఎప్పుడు ఉన్న పరమాత్మ నేను అని తెలుసుకున్నాడు, సత్యమైన పరమాత్మ. అప్పుడే ఈ వాసనలు వాడి దగ్గర పోయినాయి. పోయిన తర్వాత కనపడుతున్నాయి. మళ్ళా దేహం ఉంది కాబట్టి ప్రపంచం కనపడుతుంది, తన సంకల్పాలు కనపడుతున్నాయి, దేహం కనపడుతుంది, అన్ని కనపడుతున్నా కూడా ఎట్లా చూస్తాడు? ఇంద్రియాలంలో చూసినట్టు చూస్తాడు. అన్నీ కనపడుతున్నాయి, తమాషాగానే ఉంది. కానీ అక్కడ వస్తువులు నాకు కావాలని వీడు అనుకుంటాడా?
అనుకోడు కదా. ఆ విధంగా చూస్తాడు ఈ ప్రపంచాన్ని అటువంటి జ్ఞాని అంటారు. ఏవం నాస్తి ప్రసంగోపి కుతో స్యాతి ప్రసంజసం ప్రసంగో యస్య తస్యైవ సంకేతాతి ప్రసంజనం. ఎవడు విధి శాస్త్రములకు అధికారియో వాడు విధిని అతిక్రమించనేని దోషము అటివానికే సంభవించును. ఇవి కర్మకాండకు సంబంధించి దాంట్లో ఉండేటువంటి వాడికి ఈ విధి శాస్త్రాలు ఉల్లంఘిస్తే దోషం ఉంటుంది. అంటే ఈ దేహాభిమానం, దేహం నేనని, ఇవి ప్రపంచం సత్యమని ఈ విధంగా భావిస్తున్న వాడికి వాడు సక్రమమైన ప్రవర్తనలో ఉండవాలా, వాడి నియమాలన్నీ ఉండవాలా. దేహం నేనని అనుకున్నా కదా, నేను బ్రహ్మాన్ని అనుకున్నాక వాడు ఉండవలసిన ప్రవర్తనలో వాడు ఉండవాలా. ఈ విధి నియమాలన్నీ ఈ దేహం నేను, ప్రపంచం సత్యం అనుకున్న వాడిలో ఉండవాలి. ఇవి రెండు నేను కాదు అనుకుంటున్నాడు. నేను ఎవరనుకున్నాడు? జ్ఞాని పరమాత్మను అనుకుంటున్నాడు. కాబట్టి వీడికి విధి నియమాలు లేవు. వాడికి మాత్రం అదే నేను అనుకున్న వాడికి మాత్రం విధి నియమాలు ఉంటాయి. విధి శాస్త్రము బ్రహ్మ విధిని నియమింపజాలదు, కావున దానిని అతిక్రమించినను అతనికి దోషము లేదు. ఆ విధులు శాస్త్రాలు విని ఇదో ఇట్లా చేయాలి, ఇది శాస్త్రం ఏమి ఉండవాలి, ఇది శాస్త్రం ఏమి ఉండవాలా అన్నీ చెప్తారు కదా. ఈ పక్క పెట్టు దీపం, ఏ పక్క పెట్టు దీపం, ఆ పక్క పెట్టు, ఇట్లా రకరకాల శాస్త్రాలు చెప్తాయే అవన్నీ వాడికి అక్కర్లేదు అంటాడు. ఎందుకంటే ఈ విధిని దాటేసిన వాడు ఆ నియమాల్లో అనుష్ఠించేటువంటి అజ్ఞానికి మాత్రమే ఆ నియమాలు ఉండవాలి. అంతేగాని జ్ఞానం కలిగిన వాడికి ఈ విధి దోషాలు అతిక్రమించినా తప్పు లేదు. అంటే వాడు అతిక్రమించవాలని అతిక్రమించడు, అక్కడ వచ్చే దోషం ఏమన్నా అంటే అయితే వాడు ఏం పని చేసినా తప్పు లేదా, దానికి బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత అని వీడు చెడు కార్యాలు చేస్తే మళ్ళా తప్పు. అంటే వీడు ఏ పని చేసినా తప్పు ఎందుకు లేకుండా పోయింది అంటే నేను చేయవాలా అని చేయడు, నాకు కావాలా అని చేయడు. ఈ నియమం ఇదో దీనివల్ల నేను సుఖం పొందవాలానో, నేను సుఖం పొందడానికి వాడిని పాడు చేసినా పర్వాలేదనో ఇటువంటి భావాలు వాడి దగ్గర ఉండవు. కాబట్టి వాడు చేసినా చేయకపోయినా దోషం లేదు అంటాడు. ఎందుకంటే వాడు తాను అన్న కర్తృత్వ భావము, నాకు కావాలనేటువంటి అభిమానంతో కలిగినటువంటి మమత్వ భావము వాడి దగ్గర లేదు. కాబట్టి వాడు ఏ పని చేసినా దోషం లేదు అంటే ఏ పని చేయరు అడిగితే అంటున్నారే కానీ వాడు దుష్ట పనులు చేసి నాకు దోషం లేదన్నాడు. ఇంతటి జ్ఞానం సంపాదించి తనే పరమాత్మను తెలుసుకున్నటువంటి వాడు దుష్కార్యాలు చేస్తాడా? చేయ. ఇది ఎచ్చట చూడబడినది అనిన దృష్టాంతమును చెప్పుచున్నాడు. విద్య భావాన్న భాలస్య దృశ్యతేతి ప్రసంజనం స్యాచ్యుతోతి ప్రసంగోస్య విద్య భావే సమే సతి. బాలునకు విధికి లొంగవలసినది లేనందున విధి దోషము అతనికి కలుగదు, జ్ఞానికి కూడా అటులే అగును. పిల్లకాయలకు వాళ్ళకు నియమాలు ఉండవు. అంటే ఇప్పుడు పిల్లలు ఆకలి అవుతుందని ఏడిస్తే నైవేద్యం పెట్టకుండా కూడా పిల్లలకు పెడతారు. అంటే పిల్లలు తింటే దోషం లేదు అంట. పిల్లలకు పెట్టు ఏం దోషం లే అంటారు. ఎట్లా దోషం లేకుండా అంటే పిల్లలకు అది తింటే తప్పు, తినకూడదు, ఇది దేవుడు, ఇది దైవము అనేది వాళ్ళకు దాని యందు సంకల్పం లేదు. వాళ్ళకి ఆకలి అయింది పెట్టమంటున్నారు అంతే. కాబట్టి వాళ్ళ దగ్గర విధి నియమాలు అవసరం లే, వాళ్ళకు ఎట్లయినా పెట్టచ్చు. పిల్లలకు పెట్టైనా దేవునికి పెట్టచ్చు. ఎందుకంటే వాళ్ళు కల్మషం లేనటువంటి శుద్ధమైన మనస్సు కలిగినటువంటి వాడు. జ్ఞాని కూడా అటువంటి వాడే. జ్ఞాని కూడా ఇవి నేను చేయవాలనో ఇది చేయకూడదనో ఇది ఏం లేదు. కేవలం తన పరమాత్మను తెలిసింది. ఆకలి అయిందో ఎవరు పెట్టినా తింటాడు, ఎక్కడ పెట్టినా తింటాడు. మరి వాడు ఏం అందరిలో తింటాడే, వాడేం బ్రహ్మడు అనుకోవచ్చు. కానీ వాళ్ళకు కూడా విధి నియమాలు లేవు.
ఎందుకంటే వాడు ఎక్కడైనా తినవచ్చు. అంటే పిల్లకాయలు మాదిరి ఆకలి అయింది అన్నం వేస్తున్నా అనుకుంటాడే కానీ వాడు ఇది అది అనే భేదాన్ని వాడు చూడడు. ఎందుకంటే వాడు పరమాత్మ యందు నిలిచినటువంటి వాడు కాబట్టి వాడికి కూడా విధి నియమాలు లేవు అంటాడు. బాలుడు మలమూత్ర విసర్జనము చేయించు భుజించుచుండినను దానిని ఎవ్వరునూ ఆక్షేపింపరు. చిన్న పిల్లలు తింటూ తింటూ మలమూత్రాలు విడిస్తే కూడా దాన్ని ఎవరు తప్పుగా భావించరు. ఎందుకంటే వాడు చేయాలని చేయలే, కర్తృత్వ భావం లేదు వాడి దగ్గర. వాడికి తెలియదు ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ కూర్చోకూడదు, ఇక్కడ మూత్రం విడిచవచ్చు, ఇక్కడ విడిచకూడదు అనేది తెలియదు. వాడి సంబంధం లేకుండానే ఆ ఇంద్రియాలు అవన్నీ చేసేస్తున్నాయి అంతేగాని వాడు మాత్రం ఏది చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి వాడు చేసేదానికి దోషం ఎట్లు లేదు. అట్లా జ్ఞానికి కూడా నేను ఇట్లా చేయవాలా అనేటువంటి భావం జ్ఞానికి ఉండదు కాబట్టి పరమాత్మ స్థితిలో నిలిచినటువంటి జ్ఞాని కూడా వాడు ఇట్లా ప్రవర్తించిన దోషం లేదు, చిన్నపిల్లల మాదిరి అంటాడు. కారణమేమి అతనిని కూర్చి శాస్త్రము విధింపదు, తగిన వయసు వచ్చిన తర్వాతనే అతడు విద్యాధికారి అగునని భావము. పెద్దవాడైన తర్వాత అప్పుడు కొన్ని చేస్తే వాడు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే పెద్దవాడైన తర్వాత అన్ని విషయాలు వాడికి తెలిసినాయి. ఇక్కడ చేయవచ్చు, ఇక్కడ చేయకూడదు అన్నీ తెలిసినాయి. ఏదో విరోధంతో వాడి ఇంట్లో పోయి మల విసర్జన చేసినాడంటే అది తప్పే కదా. అని వాడు చేయాలనే చేసినాడు కాబట్టి అక్కడ తప్పు. పిల్లలు చేస్తే తప్పులేదు, ఎందుకంటే వాడు చేయాలని చేయలే, ఎక్కడ వచ్చిందో అక్కడ పోసేసినాడు అంతే. కాబట్టి పిల్లలకు మాత్రమే జ్ఞానికి కూడా దోషం లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలిసి చేయరు. ఇక్కడ దీనికి ఏది వస్తే ఆ పని చేసేసుకుంటుంటారు, వాళ్ళు జ్ఞానస్వరూపులుగా ఉంటారు. కాబట్టి చిన్న పిల్లలకు అన్ని విషయాల్లో విధి నిషేధాలు ఎట్లా లేవో జ్ఞానికి కూడా ఏ పనిలో కూడా విధి నిషేధాలు లేవు అంటారు. నకించిద్వేత్తి బాలశ్చేత్ సర్వం వేత్యేన తత్వవిత్ అల్పజ్ఞస్యైవ విధయస్త సర్వేస్యుర్నానయోర్ద్వయోః. బాలునకు ఏమీ తెలియదు కాన విధి నిషేధములు అతనిని బాధింపవు అంటివేనే. అన్నియును తెలియను కాన అవి జ్ఞానిని కూడా బాధింపవు. విధి నిషేధములు అల్పజ్ఞున్నే బాధించును. తెలిసి తెలియని వానికే విధి నిషేధం. అందుకే ఇప్పుడు పూర్తి తెలిసిన వాళ్ళు కాదు, అందరూ శాస్త్రం నేర్చుకున్నారు. రకరకాల శాస్త్రాలు అన్నీ చెప్పకూడదు, రకరకాల శాస్త్రంలో అదంతా బాగా అందరూ నేర్చుకున్నారు, టీవీలు చూసి అట్లా చూసి ఇట్లా చూసి. కానీ పూర్తిగా తెలిసిన వాళ్ళు అంటే పూర్తి తెలిసిన వాళ్ళు కాదు, ఏం తెలియని వాళ్ళు అంటే ఏం తెలియని వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళ దగ్గర ఎక్కువ శాస్త్రాల పట్టింపు. అంటే వాడిని పూర్తి తెలిసిన వాడుగా తెలియని వాడు. ఏదో ఒక తట్టు చూసినాడు, అదే వాస్తవం అనుకున్నాడు, ఇంకా దాంట్లో ప్రవర్తిస్తున్నాడు. వాడు గట్టిగా పట్టుకుంటాడు ఆ విషయాన్ని. కానీ బాలుడికి ఎందుకు విధి నిషేధాలు లేవన్నారంటే వాడికి ఏది తెలియదు, పాపము ఏది తెలియదు కాబట్టి వాడు ఏం చేసినా దోషం లేదు అన్నావు కదా. జ్ఞానికి అన్నీ తెలుసు కాబట్టి వాడు ఏది చేసినా దోషం లేదు. వీడు అన్నీ విచారించినాడు, శాస్త్రాలన్నీ విచారించినాడు, వీడికి అన్నిటిలో ఉంది తెలివి. పరమాత్మను తెలుసుకున్నాడు, సమస్త శాస్త్రాలు తెలుసుకున్నాడు కాబట్టి వీడు అన్నీ వదిలేసినాడు, కేవలం బ్రహ్మం ఒక్కటే ఉంది. కాబట్టి పిల్లకాయలకి ఎట్లా తెలియక వదిలేస్తున్నారో వీడు తెలిసి వదిలేస్తున్నాడు. కాబట్టి జ్ఞానికి కూడా దోషం లేదు, ఏది చేసినా ఏది చేయకపోయినా అంటాడు. శాపానుగ్రహ సామర్థ్యం యస్యాసౌ తత్వవిద్యతి తన్న శాపాది సామర్థ్యం ఫలం స్యాత్ తపసో యతః. జ్ఞానులలో కొందరు శాపానుగ్రహ హేతువుకు తపస్సు గలవారు ఉందురు. కొందరు అట్లు కాక సత్కర్మ అనుష్ఠానము చేతను విజాతీయముగు తపస్సు చేతను చిత్తశుద్ధి పూర్వక వైరాగ్యము కలిగి శ్రవణ మననాదులను ఆచరించి బ్రహ్మ సాక్షాత్కారం అందెదరు.
వీళ్ళల్లో కూడా చాలా భేదాలు ఉంటాయి అంటాడు. జ్ఞానంలో కూడా కొందరు బాగా తత్వశాస్త్రాన్ని అంతా తెలుసుకొని ఆత్మవిచారం చేసి బ్రహ్మత్వాన్ని పొందినటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. కొందరు యోగం చేత, అంటే యోగాలు ఉన్నాయి కదా ఇప్పుడు, తపస్సులు యోగాలు అవి చేసి వాటి వల్ల లాస్ట్కు బ్రహ్మత్వం పొందిన వాళ్ళు ఉంటారు. ఈ తత్వం తెలిసిన వాడికి వీడు కేవలం బ్రహ్మత్వమే వీడికి తెలుసు, అంతేగాని ఒకరిని శపించడానికి కానీ ఒకరికి ఏమైనా శాపానుగ్రహం అంటే ఒకరిని అనుగ్రహించడానికి కానీ వీళ్ళకు ఉంటుంది అంటే వాళ్ళకు ఉండదు. అందుకే యోగులకు శాపం ఇచ్చేది ఉంది, అనుగ్రహించేది ఉంది. జ్ఞానులు వాళ్ళకు శాపానుగ్రహ సామర్థ్యం ఉంది. వాళ్ళ దాని జోలికి వాళ్ళు పోలే, వాళ్ళు తపస్సు చేయలే, కేవలము జ్ఞానమందే నిలిచినారు. ఇట్లా రకరకాలు ఉంటారు, జ్ఞానుల్లో కూడాను ఉంటారు. ఇప్పుడు మనకు రోజు చెప్తున్నాయి, ఈయనెవరు, శేషాద్రి స్వామి ఏమో యోగి, ఆయన యోగాభ్యాసపరుడు. మహర్షి ఏమో జ్ఞాని, ఆయన యోగి, ఈయన జ్ఞాని. ఆయనకు చాలా సిద్ధులు ఉండినాయి శేషాద్రి స్వామికి. ఆయన కథ చదివితే ఆయన కథలో వస్తాయి. ఆయన ఏది తాకితేది మేము అభివృద్ధిగా ఇప్పుడు అంతా అంటుంటారు చూడు, ఆయన పండు తీసుకుంటే అప్పుడు ఖర్చు బాగా అవుతుందని రకరకాలుగా అంటుంటారు చూడు. అట్లా యోగులకు ఉంటుంది ఆసక్తి, జ్ఞానులకు అది ఉండనక్కర్లే. వాళ్ళు కేవలము జ్ఞానస్వరూపం, పరమాత్మను గురించే ఇతరులకు చెప్పగలరు, పరమాత్మ ఏందే దాన్ని నిలిచి ఆనందించగలరు. వాళ్ళకు శాపానుగ్రహ సామర్థ్యము ఉండదు. కానీ కొందరికి మాత్రము ఈ శాపానుగ్రహ సామర్థ్యం కొందరికి ఉంటుంది. వాళ్ళ సాధనను బట్టి ఏది అంటారు. తపోనిష్ఠుల యందు శాపానుగ్రహ సామర్థ్యం కనిపించను, అది తపఫలము గాని జ్ఞానఫలము కాదు. కావున తపోరహితుల యందు అట్టి మహిమలు ఉండవు. అంత మాత్రంకి వారిని జ్ఞానులు కారని భ్రమింపబడదు. ఎప్పుడు కూడా మన వాళ్ళు ఎవరు అంటే ఎక్కువగా అంటే ఇవి మహత్తులు చూపిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళు అనుకుంటారు. కేవలం జ్ఞానం మాత్రంగా నిలిచిన వాళ్ళు తక్కువ వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు ఎక్కువ వాళ్ళు, వీళ్ళు తక్కువ వాళ్ళు అంటే కాదు. వాళ్ళు తపస్సు చేసినటువంటి యోగులు కాబట్టి వాళ్ళకు ఈ ఒకదాన్ని అనుగ్రహించేదానికి, ఒకదాన్ని వీళ్ళకు శపించేదానికి వాళ్ళకు సత్తా ఉంటుంది. ఇది ఈ సత్తా ఏమిది? జ్ఞానంతో వచ్చింది ఆ సత్తా అంటే కాదు, ఇది తపస్సు యొక్క ఫలితం. వాళ్ళు ఎంతెంత తపస్సు చేసి ఉంటారో అంతంత సత్తా కలిగి ఆయా కార్యాలు చేస్తారు. జ్ఞాని ఏ తపస్సు చేయడు, బ్రహ్మత్వం తప్ప. కాబట్టి జ్ఞాని దగ్గర ఇవి ఉండవు అంటాడు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.